బ్యాక్ టు న్యూస్. ఎస్ఎల్బీసీ టన్నెల్ బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఒక్కో కుటుంబానికి 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించామని అన్నారు. దొరకని 6 మృతదేహాలు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు మంత్రి. ఇక జియోలాజికల్ సర్వే సూచన మేరకే రిస్క్ ఆపరేషన్ను నిలిపివేశామని అన్నారు. 6 మృతదేహాల ఘటనా స్థలంలో క్రిటికల్ కండిషన్ ఉందని అన్నారు. రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలిపారు ఆయన. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయడం కోసం హై లెవెల్ టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ వేశామని అన్నారు ఉత్తమ్. ఇక మరోవైపు జిల్లాలోని పలు పెండింగ్ ప్రాజెక్ట్స్ కు సంబంధించి కూడా సందర్శించారు మంత్రి ఉత్తమ్. 2026 మార్చి 31 వరకు ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వేగవంతానికి చర్యలు చేపట్టి 2027 మార్చి నాటికి ఉదండాపూర్ వరకు నీరు అందిస్తామని తెలిపారు. వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలో ప్రాజెక్టుల భూసేకరణకు కలెక్టర్స్ కు ఆదేశాలు జారీ చేస్తున్నామని అన్నారు. పాలమూరు జిల్లా గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైందని మండిపడ్డారు ఆయన. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మరో 2 ఏళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. టనల్ విషయంలో అది మాకు కొంత సెట్ బ్యాక్ అయినా ఎస్ఎల్బీసీ టనల్ ప్రాజెక్టు పూర్తి చేయాలి అనే దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము. ఆ దొరకని 6 బాడీస్ గురించి 6 బాడీస్ గురించి చాలా దురదృష్టకరం. మా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాలకి ఎక్స్గ్రేషియా అమౌంట్ ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల చొప్పున ప్రభుత్వం తరఫున పంపించడం జరిగింది. మూడోది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏమన్నారంటే, ఏ భాగంలో అయితే ఆ బాడీస్ ఉన్నాయో ఆ భాగంలో ఇప్పుడు కూడా కొంత ప్రమాదం ఉంది.